టైలరింగ్ చేసేవాళ్ళు కొంతమంది ఎలా ఉంటారంటే, వేరే వాళ్ళు స్టిచ్ చేసిన బ్లౌజు ఏదైనా పాడైపోయి, లేదా ఒక లూజ్ అయిపోయి, ఒక కుట్టు వేయమని, ఏదైనా చిన్నగా సెట్ చేయమనొస్తే చేయరండి చాలామంది. ఏంటంటే, ఎక్కడ కుట్టించుకున్నారో అక్కడికే తీసుకెళ్ళండి అని మాట్లాడతారనమాట. నేనైతే అలా అస్సలు చెప్పను. నా వల్ల కాదనమాట. నా షాప్ ముందుకు ఒక బ్లౌజ్ పట్టుకొనొచ్చేసి, ఇది కొంచెం ఒకటి కుట్టేయండి, సెట్ చేయండి అంటే వీలైనంత వరకు చేసియడానికి ప్రయత్నిస్తాను. ఎందుకంటే ఆహ్, వాళ్ళు మన దగ్గరికి వస్తారనమాట నెక్స్ట్ టైమ్. మనం చేసి ఇవ్వడం వల్ల మన దగ్గరికి నెక్స్ట్ టైమ్ వస్తారు. అదొక ఇంటెన్షన్ అయితే, అక్కడ సెట్ అవ్వకనే కదా మన దగ్గరకొచ్చారు. ఏదో పాడేయలేక బ్లౌజుని పడేయడం లేక, తీసేయలేక ఒక కుట్టు వేయించుకుందాం ఏమన్నా సరి చేస్తారేమో అని అడుగుతారనమాట. అటువంటప్పుడు మనకు సాధ్యమైతే చేసివ్వాలి. అలాగే కానీ వీలు కాకపోతే లేదండి నాకు టైం లేదని చెప్పాలి కానీ, ఎక్కడ కుట్టించుకున్నామో అక్కడికి వెళ్ళి చేయించుకో అని మాట్లాడడం మాత్రం కరెక్ట్ కాదని నా ఫీలింగ్ అనమాట. నేనైతే స్టిచ్ చేసిస్తానండి. ఎక్కడైనా కుట్టించుకొని ఏదైనా కొంచెం లూజ్ అయింది, ఏదైనా ఇబ్బంది ఉందంటే మాత్రం చేసివ్వడానికి ప్రయత్నిస్తాననమాట. అది కూడా వర్క్ పెంచుకోవడానికి ఒక టెక్నికే అని చెప్తాను. ఏంటంటే మనం అలా చేసివ్వడం వల్ల నెక్స్ట్ టైం మన దగ్గరకొస్తారనమాట. ఒకప్పుడు వెళ్తే నాకు ఇలా చేసిచ్చిందిలే వెళ్దామని చెప్పేసి వస్తారు. ఇలా కస్టమర్స్‌ని పెంచుకోవడానికి చిన్న చిన్న పనులు, చిన్న చిన్న ఆలోచనలతో చేస్తే ఖచ్చితంగా వర్క్ అనేది పెరుగుతుందనమాట. వర్క్ ఒక్క రోజులో, 2 రోజుల్లో పెరిగిపోదండి. టైం పడుతుందనమాట. కొంచెం టైం తీసుకొని మనం ప్లాన్‌తో చేసుకుంటే ఈజీగా వర్క్ అనేది పెంచుకోవచ్చు. మనం చేయలేనంత వర్క్ వస్తుందనమాట. కరెక్ట్‌గా మనం మైండ్ పెడితే మనం చేయలేనంత వర్క్ మన ముందుంటుంది. ఇలా ఉంటుంది టైలరింగ్‌లో. కాబట్టి ఎవరైనా ఏదైనా స్టిచ్ వేయండి, ఏదైనా చేయండి అన్నప్పుడు మాత్రం రిటర్న్ పంపించకండి వర్క్ లేదనుకునే వాళ్ళు. చేసివ్వండి. అలా చేసివ్వడం వల్ల మీకు కూడా వర్క్ పెరుగుతుంది. నచ్చితే లైక్ చేయండి.